హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూసారు కదా, ఎగ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ నాకు పెద్దగా ఇష్టంగా తినే అంత వెజిటబుల్ లిస్ట్లో ఉండదు. ఎందుకంటే క్యాప్సికమ్ ఎప్పుడు వెరైటీ ఉండాలి కదా. ఈ క్యాప్సికమ్ వేసిన ఫ్రైడ్ రైసో లేదంటే క్యాప్సికమ్తో చేసిన కలుపు కూరలు తింటాం, కానీ ఎక్స్క్లూజివ్గా క్యాప్సికమ్ అయితే అంత ఎక్కువగా తినం. కానీ ఒక్కసారి ఇట్లా ఎగ్ స్టఫింగ్ తోటి క్యాప్సికమ్ తయారు చేయండి, మీరే అంటారు ఎంత బాగుంది అని చెప్పి. సో ఎగ్ స్టఫ్డ్ అన్నాను కాబట్టి ముందు నేను ఎగ్ని స్టఫ్ చేయడానికి కావాల్సిన వెజిటబుల్స్ని కట్ చేసుకుంటున్నాను. దాంట్లో ఉల్లిపాయలు, క్యారెట్ మాత్రమే నేను తీసుకున్నాను. కావాలనుకుంటే ఇంకా మీ అవైలబిలిటీని బట్టి బీన్స్ వేసుకోవచ్చు, దాంతోపాటు ఆలు వేసుకోవచ్చు. ఏ వెజిటబుల్ అయినా సరే క్యాప్సికమ్ ఎగ్ కాంబినేషన్లో ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సో ఆనియన్స్ సన్నగా తరిగేసాను, దాంతోపాటు క్యారెట్ కూడా సన్నగా తరిమేసాను అనమాట. సో ఇప్పుడు క్యాప్సికమ్ని కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నా దగ్గర కొంచెం పెద్ద క్యాప్సికమ్ ఉన్నాయి. వాటిని ఏం చేశానంటే చూసారు కదా, ఓన్లీ పైన వరకు రిమూవ్ చేసి పైన పార్ట్ కిందది ఉంచేసాను అనమాట. దాంట్లో ఫిల్లింగ్ వేసుకుంటాను నేను ఇప్పుడు, ఎగ్ ఫిల్లింగ్. ఓకేనా? నేను ఒక 1/2 డజన్ వరకు క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక 1/2 కిలో క్యాప్సికమ్ అవుతుంది అనమాట. సో దాంట్లో ఏం చేశానంటే మా పైన ముచ్చికలు ఉంటాయి కదా, అవి కట్ చేసేసి సీడ్స్ తీసేసిన తర్వాత ఈ ఎగ్ స్టఫింగ్ కోసం నేను ఉల్లిపాయలు, క్యారెట్ తురుము మాత్రమే వేసుకున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు బీన్స్, ఆలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ స్టీమ్ మీద కుక్ అవుతాయి కాబట్టి కంప్లీట్గా కుకింగ్ అయిపోతుంది. సో మనం ఏ వెజిటబుల్ వేసినా కూడా 100% కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీంట్లోకి ఏం చేశానంటే ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం టేస్ట్ని పెంచడానికి గార్లిక్ పౌడర్ ఒకటి, నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా. ఇవి ప్యూర్లీ ఆప్షనలే, కాకపోతే వేసుకుంటే ఏంటంటే మంచి పిజ్జా ఇలాంటి వాటిలో ఒక మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్ వస్తుంది కదా, అది ఉంటుంది. సో అది ప్యూర్లీ ఆప్షనల్. అది వేసుకోకపోతే మామూలు రెగ్యులర్ ఎగ్ బుర్జీ ఫ్లేవరే వస్తుంది అనమాట. సో నేను ఒక 4 eggs తీసుకున్నాను. మంచిగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి బీట్ చేసేసాను అనమాట ఒక 2 minutes. అలా బీట్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనం స్టఫింగ్ ఫిల్ చేసుకున్నప్పుడు స్టీమ్ చేసేటప్పుడు మంచిగా పొంగుతుంది అది ఆ ఫిల్లింగ్. మనం ఇట్లా సోడా అట్లాంటివి ఏమీ వేయక్కర్లేదనమాట. చూసారు కదా, నేనైతే 3/4 వరకు నింపేశాను. ఎందుకంటే మిగతాది అది ఎగ్ మామూలుగానే పొంగుతుంది కాబట్టి చక్కగా నిండా ఫిల్ అవుతుంది. ఓకేనా? దీనిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. నేనేం చేశానంటే బుర్జీ ఎగ్ 90% వరకు కుక్ అయిన తర్వాత అవి యాడ్ చేశాను. సో నేనైతే టూత్ పిక్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాను. అసలు యాక్చువల్గా అయితే అది కూడా అక్కర్లేదు. దీన్ని 2 రకాలుగా చూపిస్తాను. ఇలా స్టీమ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత నేను మీకు కన్వీనియంట్గా ఉంటుందని ఇలా కూడా చూపించాను. చూడండి, ఒక చిన్న కడాయిలో వాటర్ పోసుకొని ఇవి యాడ్ చేసేసుకోవచ్చు, పెట్టేయచ్చు. సో దానికి నేనేం చేశానంటే పన్నీర్ ముక్కలు ఇంకా చీజ్ ఉంటుంది కదా, గ్రేట్ చేసేసి పెట్టుకున్నా. సో 90% ఇది కుక్ అయిన తర్వాత ఈ పన్నీర్, గ్రేటెడ్ చీజ్ పెట్టేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసాను అనమాట. కష్టం ఏమి ఉండదు. అది ఈజీగా టూత్ పిక్ పెట్టినా కూడా చక్కగా మంచిగా అలానే ఉండిపోతుంది. చూసారు కదా, స్టీమ్ చేసిన తర్వాత నేను మీకు చూపిద్దామని వెంటనే తీసాను. కొంచెం చల్లారనిచ్చి తీసుకోవచ్చు. దీన్నే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తినొచ్చు. ఎలా తిన్నా కూడా అసలు ఈ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఆ క్యాప్సికమ్ అయితే మొత్తం కంప్లీట్గా తింటామన్నమాట, అంత బాగుంటుంది. ఆ క్యాప్సికమ్ స్టఫింగ్కి ఆ చీజ్, పన్నీర్ ఇంకా ఎగ్ ఇవన్నీ మిక్స్ అయ్యి భలే టేస్ట్ తీసుకొస్తాయి అసలు అయితే. సో నేనేం చేశానంటే ఊరినే డెకరేటివ్ పర్పస్కి అయితే కొంచెం కెచప్ వేసాను. అసలు యాక్చువల్గా ఏంటంటే కెచప్ నంచుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఓకేనా? సో మీకు డౌట్ అక్కర్లేదు కుక్ అవుతుందా లేదా అని. క్యాప్సికమ్ చాలా ఈజీ కుకింగ్ వెజిటబుల్ కదా, తొందరగా మగ్గిపోతుంది కూర వండినా కూడా. సో ఇది కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. లోపల కూడా చూడండి కంప్లీట్గా కుక్ అయిపోయింది.
అంతకన్నా టేస్టీగా ఉంది. కొంచెం మసాలాలు ఎక్కువ అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు మసాలా వేసుకోవచ్చు చక్కగా. కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటారనమాట. ఎలా వేసుకున్నా కూడా ఎగ్తో కాంబినేషన్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకుంటే మ్యాక్సిమం 10 minutes లోపల కుక్ చేసుకొని హ్యాపీగా పప్పులో నంచుకొని తినండి. అలానే తినండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? అలానే మన ఛానల్ని మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.